బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల మీద కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో ఎంత గందరగోళం జరిగిందో మనం చూసాం. అలాగే కేఎస్ఆర్ అరెస్టు తదనంతర పరిణామాలు కూడా చూసాం. అదే సమయంలో ఈ అంశానికి సంబంధించి మాట్లాడుతూ సజ్జల కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు అంటూ ఆయన మీద కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ కేసు ఎవరైతే పెట్టారో ఖమ్మంపాటి శిరీష గారు కూడా మనతో మాట్లాడబోతున్నారు. దానికంటే ముందు ఒక్కసారి అసలు సజ్జల ఏం మాట్లాడారు, ఆ రోజు ఏ విషయాల గురించి ఏం అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు, ఏ విషయంలో ఏ మాటల విషయంలో వారు హర్ట్ అయ్యారు, ఎందుకు కేసు పెట్టారు అనే దానికి సంబంధించి మనం మాట్లాడబోతున్నాం. బిఫోర్ దట్ ఒకసారి సజ్జల ఏం మాట్లాడారో మనం విందాం. అవమానిస్తారా? ఆయన ఛానల్ అవమానిస్తారా? మీ కడుపు మంటంతా ఒక తప్పుడు దీని మీద వేసి చేసుకొని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి బయట వేసి చెప్పులతో కొట్టడాలు, అసలు దాన్ని ఏమంటాం, పిశాచాలు కూడా ఇట్లా చేయము, రాక్షసుడు అనలేము. ఇవంతా సంకర ఇది ఉన్నట్టుంది. ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఒకటి ఉన్నట్టుంది. ఆ తెగ పూనుకుంటే మాత్రమే ఇట్లా చేయగలదు. దాంట్లో అంటే ఇంకా ఘోరము బాధ కలిగించి భయం వేసేది ఏంటంటే ఈ తెగ అనార్గనైజ్గా లేదు, ఆర్గనైజ్ అయింది, పూర్తి సమన్వయంతో పనిచేస్తుంది, కమ్ముకుంటుంది, కమ్ముకొని దెబ్బ కొట్టాలని చూస్తుంది. అవమానిస్తారా? ఆయన ఛానల్ అవమానిస్తారా? యా రైట్. ఇవి ఆ రోజు సజ్జల మాట్లాడినటువంటి కామెంట్స్. ఇవి ఈ అంశానికి సంబంధించే కేసు నమోదు చేసినట్లుగా మనకు తెలుస్తోంది. అయితే మనతో ఖమ్మంపాటి శిరీష గారు జాయిన్ అవుతున్నారు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కూడా. ఒకసారి శిరీష్ గారితోనే మాట్లాడదాం డైరెక్ట్గా, అసలు ఏ విషయాల మీద కేసు నమోదు చేశారు అనే దానికి సంబంధించి. శిరీష గారు నమస్తే. నమస్తే అండి. శిరీష గారు, ఇప్పుడు నేను సజ్జల గారు చేసినటువంటి కామెంట్స్ వినిపించాను మైక్లో. ఎగ్జాక్ట్గా ఈ కామెంట్స్కి సంబంధించేనా మీరు కేసు పెట్టింది? ముందుగా నమస్కారాలండి అందరికీ. నమస్కారం. యాక్చువల్ గా గత అమరావతి అని నామకరణం చేసిన దగ్గర నుండి కూడా మనం చూస్తూనే ఉన్నామండి. అమరావతి పేరు పెట్టిన దగ్గర నుండి అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులను కానివ్వండి, మహిళలను కానివ్వండి, అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఉద్దేశించి కూడా సాక్షి ఛానల్లో వాళ్ళు సజ్జల రామకృష్ణ గారు వాళ్ళు ప్రత్యేకంగా సలహాదారుగా ఉన్నారు గత 5 years లో. అతను కంటిన్యూస్ గా అమరావతి మీద అవాస్తవాలను వెదజల్లడం, అమరావతిపై విషయం అక్కడ మనం చూస్తూనే ఉన్నాం. అంటే వీళ్ళు ఆయన ఒక్కడు మాత్రమే కాదండి, మనం చూసుకుంటే కేఎస్ఆర్ కొమ్మినేని శ్రీనివాస్ గారు పెట్టినటువంటి డిబేట్ లో మాట్లాడడం, ఆయన కొమ్మినేని శ్రీనివాస్ గారు కూడా అవును నిజమే అని అంటము, ఇవన్నీ కూడా మనం చూస్తున్నామండి. అంటే ఒక ఆడబిడ్డని ఎంత అవమానపరచాలో ఆఖరికి దిగజారిపోయి ఇంకొక మాట, ఆ మాట నేను మళ్ళీ పలకలేనండి, అలాంటి మాటలు అమరావతి ప్రాంతం, అమరావతి దేవతల రాజధాని అని చెప్తే ఇంకొక రాజధాని అని చెప్పి వీళ్ళు మాట్లాడడం, అంటే ఆడబిడ్డల పట్ల వీళ్ళకున్నటువంటి వివక్ష ఎంత దారుణమైనది, ఆడబిడ్డని ఎంత దీన స్థితిలో ఎంత దారుణంగా వీళ్ళు అవమానిస్తున్నారనే దానికి ఉదాహరణ అండి. ఇకపోతే ఆ నెక్స్ట్ డే అంటే ఆల్రెడీ కోర్టులు అంటే కూడా వీళ్ళకి ఏమాత్రం గౌరవం లేదనేది గత 5 years లో మనం చూస్తున్నామండి. ఆ కోర్టులు కేఎస్ఆర్ గారిని కానీ కొమ్మినేని గారిని కానీ అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత కూడా నెక్స్ట్ అంటే కృష్ణరాజుని అప్పుడు తీసుకురాలేదు. ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి అనే ఆయన వాళ్ళ సాక్షి ఛానల్లో మాట్లాడుతూ శంకర తెగంటండి, దయాలు పిశాచాలు వీటన్నింటికి మించి ఎన్ని కలిస్తే వచ్చే శంకర జాతి చెందిన, అంటే శంకర జాతి అంటే ఏంటండి? అంటే పొలాలు మేము భూములను రాజధాని కోసం ఇచ్చి అన్ని అవమానాలు పడి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక పేటీఎం బ్యాచ్ ని పెట్టి మమ్మల్ని ఇష్టారాజ్యంగా ట్రోల్ చేయించి కుక్కల కంటే హీనంగా ట్రోల్ చేయించారు, మార్ఫింగ్లు చేసిన ఫోటోలు పెట్టారు, క్యారెక్టర్స్ అన్నిటిని హననం చేశారు, అసలు అమరావతి ప్రాంతమే ఏరే రాజధాని, బేసల రాజధాని అని చెప్పి మాట్లాడారు. అన్ని చేసిన తర్వాత కూడా కోర్టు ఒకసారి అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టిన తర్వాత కూడా నెక్స్ట్ డే ఈయన ప్రెస్ మీట్ పెట్టి శంకర జాతికి చెందిన వాళ్ళు అన్నారు. అంటే ఆడబిడ్డలే కదా, ఏమీ మాట్లాడలేరు చేయలేరు. అన్నిటికంటే ముఖ్యం అమరావతి ప్రాంతం అనేది దళితులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. అమరావతి చుట్టుపక్కల కూడా 4 దళిత నియోజకవర్గాల మధ్య ఉన్నది కాబట్టి మొత్తం దళిత మహిళలే ఉంటారు అని చెప్పి మాట్లాడుతున్నారా? లేకపోతే ఆడబిడ్డలు ఏం చేయలేరనుకున్నారా? ఆడబిడ్డని ఎంతకైనా అవమానించడానికి సిద్ధంగా ఉన్నారనడానికి ఇది ఉదాహరణ అండి. కాబట్టి ఈ వ్యాఖ్యలు ఈ రోజు మాత్రమే కాదండి, మమ్మల్ని గత 10 సంవత్సరాలుగా మానసికంగా మమ్మల్ని చంపేస్తూనే ఉన్నారు. మేము మానసికంగా వీళ్ళ వ్యాఖ్యలతో హత్యగావించబడుతున్నామండి. దాన్ని చివరికి మేము న్యాయస్థానాలని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా మా పక్షాన న్యాయదేవత నిలబడుతున్నారు. ఇప్పుడు కూడాను అదే విధమైనటువంటి న్యాయం మాకు జరుగుతుందని మేము ఆశిస్తున్నాము.
అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తులు సంఘానికి సమాజానికి చేటండి. ఎందుకంటే వీళ్ళు సమాజానికి ముఖ్యంగా యువతని వీళ్ళ కొడుకు గత 5 సంవత్సరాల్లో యువతని ఎంత దారుణంగా పెడదోవ పట్టించాడనేది మనం చూస్తున్నాము. ఇప్పుడు చూసుకుంటే కనుక ఆడబిడ్డలని సంకర జాతి తెగ అని అనడం తీవ్రమైనటువంటి ఇంతకు మించిన దారుణమైనటువంటి వర్డ్స్ ఇంకా ఉండవండి. అంటే పర్టికులర్ గా ఆయన అలా ఆడబిడ్డల్ని అన్నారు అని అక్కడ ఏం పెద్దగా అనిపించలేదు, అంటే అలా లేదు, జనరలైజ్ చేసి మాట్లాడారు ఆయన. అంటే ఒకటి ఈ కేసు మీరే పెట్టారా, అంటే మీతో పాటు ఇంకెవరైనా సపోర్ట్ ఉన్నారా? అంటే ఇండివిజువల్ గా మీరు బాధపడి ఆయన మాట్లాడిన మాటలకు మీరు బాధపడి పెట్టారా, లేదంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అమరావతికి సంబంధించిన వాళ్ళైనా కానివ్వండి, లేదంటే ఆంధ్రప్రదేశ్ లో ఇంకెవరైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే మీకు సపోర్ట్ గా ఉన్నారా? పార్టీ కాదండి, ఇక్కడ అమరావతి ప్రాంతంలో ఉన్న మహిళలు మాత్రమే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళల ఆగ్రహ జ్వాలలు రగిలినాయండి. మీరు గత వారం రోజులు కనుక చూసుకుంటే ఆ ముందు కొమ్మినేని కేఎస్ఆర్ మాట్లాడిందే దారుణం కూడా, ఆ నెక్స్ట్ డే ఈయన మాట్లాడడం తీవ్రమైనటువంటి పరిణామాలకు గురి చేసిందండి. మమ్మల్ని తీవ్రమైనటువంటి మానసిక వేదనకు గురి చేసింది. మహిళలందరూ కూడా, రాష్ట్రంలో మహిళలందరూ కూడా చాలా పోలీస్ స్టేషన్స్ లలో కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. అలాగే అమరావతి ప్రాంతంలో కూడా ఇంకా కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. కాకపోతే నేను ఆడబిడ్డలని ఎందుకు అంటున్నాను, జనరలైజ్ చేసి అన్నారని మీరు అంటున్నారు, ఓకే. కానీ ఇక్కడ అంతకు ముందు రోజు వాళ్ళు దేవతల రాజధాని అంటే వేశ్యల రాజధాని అన్నారు. ఆ నెక్స్ట్ డే అక్కడ కోపాలకి గురయ్యి, కోపానికి ఆవేశానికి గురైపోయి మానసికంగా చంపబడినప్పుడు ఏ ఆడబిడ్డ అయినా ఏం చేస్తుందండి మీరు చెప్పండి? అలాంటి పరిస్థితిలో వాళ్ళు ఏదో అక్కడికి వెళ్ళి నిరసన తెలియజేస్తే దాన్ని పట్టుకునే దయ్యాలు, పిశాచాలు, రక్త పిశాచాలు కంటే గౌరవం సంకజత. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరండి? ఆడబిడ్డలు. కాబట్టి ఈయన ఆడబిడ్డలను ఉద్దేశించి మాట్లాడింది కదా, ఖచ్చితంగా ఆడబిడ్డలను ఉద్దేశించే మాట్లాడారండి. అయినా జనరలైజ్ గా చేసి మాట్లాడారన్నారు. జనరలైజ్ అయితే మాత్రం అందరినీ శంకర్ జాతి అంటారండి. శంకర్ జాతి అంటే ఏంటండి? ఎంత దారుణమైన మాట! ఆయనకు తెలియదా? ఆయన ఇవన్నీ తెలియకుండానే ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్నారు గత 5 సంవత్సరాల్లో. ఒక ప్రముఖమైనటువంటి స్థానంలో ఉన్న వ్యక్తే ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఏ విధమైన మెసేజ్ ఈయన పంపిస్తున్నారు? కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదే ఇప్పుడు నేను ఈ కేసుకు సంబంధించి అడుగుతున్నాను. ఇప్పుడు ఈ కంప్లైంట్ మీరు ఇస్తున్న సందర్భం గురించి నేను మాట్లాడుతున్నాను. అంటే మీరు కేవలం ఇండివిజువల్ గా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారా, లేకపోతే ఇప్పుడు మీరు అమరావతి మహిళలు అందరూ బాగా హర్ట్ అయ్యారని చెప్తున్నారు కదా, అందరూ కలిసి వెళ్ళి ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా దీనికి సంబంధించి? దళిత యువజన జేఏసీ ఆధ్వర్యంలో నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. అలాగే అమరావతి మహిళలు కూడా తుళ్ళూరు స్టేషన్ లో కూడా ఇవ్వడం జరిగింది, వేరే స్టేషన్లలో కూడా ఇవ్వడం జరిగింది. చాలా చోట్ల రాష్ట్రంలో కంప్లైంట్స్ ఇవ్వడం జరిగిందండి. అంటే మా దగ్గరికి వస్తున్న సమాచారం ప్రకారం అయితే సెక్షన్ 79, 352, 353/2, 196/1 ఎలా అంటే క్రిమినల్ కేసు కూడా నమోదయ్యాయి అంటూ మాకు తెలుస్తుంది. ఎగ్జాక్ట్గా ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. నిజమేనా? క్రిమినల్ యాంగిల్లో కేసు పెట్టారా? అది ఖచ్చితంగా ఆర్గనైజ్డ్ గా చేస్తున్నటువంటి విషయం అండి. అదేమి ఒక్క రోజు జరుగుతుంది కదా, గత 10 years గా ఒక ఆర్గనైజ్డ్ గా ఫామ్ అయిపోయి అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి వస్తారు, కొమ్మినేని శ్రీనివాసరావు డిబేట్స్ పెడతారు, కృష్ణరాజు వస్తారు, ఇంకొకళ్ళు వస్తారు. వీళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉంటారు. ఇది ఒక ఆర్గనైజ్డ్ గా ఫామ్ అయి చేస్తున్నటువంటి విషయం అండి ఇది. కాబట్టి క్రిమినల్ కేసు పెట్టారు ఇప్పుడైతే సజ్జల గారి మీద. ఖచ్చితంగానండి. ఓకే, అంటే ఇది కేవలం సజ్జల గారు మాట్లాడిన మాటల గురించే కేసా, లేకపోతే మీరు అంటున్నట్టు అందరూ ఆర్గనైజ్ చేసుకొని ఇలా అమరావతి రైతుల్ని మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి అని మాట్లాడుతున్నారు కదా, అందుకు కేసు పెట్టామంటున్నారు కదా, అన్నిటి కలిపి పెట్టారా? ఈ ఒక్క అంశం గురించేనా, కేవలం సజ్జల గారి కామెంట్ గురించి? ఆ రోజు వచ్చిన కామెంట్ మాత్రమే కాదండి, గత 10 years గా మేము పడుతున్నటువంటి మానసిక వేదన, మేము పడుతున్నటువంటి మానసిక హింస, వీళ్ళు పెట్టే మానసిక క్షోభ భరించలేక 200కు పైగా ప్రాణాలు పోయినాయండి అమరావతిలో. ఓకే. సో ప్రతి రోజు మేము మానసిక హత్య గురవుతూనే ఉన్నాము. కాబట్టి నేను ఈ రోజు కాదండి, అమరావతి అని నామకరణం చేసిన రాజధానిగా పెట్టిన దగ్గర నుండి అమరావతికి రాజధాని భూములు ఇచ్చిన రైతుల మీద వీళ్ళు విషం చిమ్ముతూనే ఉన్నారు. సో ఒక్క రోజు కాదు, ప్లస్ ఒక్కళ్ళు కాదండి, ఆర్గనైజ్డ్ గా ఫామ్ అయ్యి వీళ్ళు చేస్తున్నారండి. దానిలో భాగంగా సజ్జల ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి మరి ఆయన మాట్లాడడం అనేది తీవ్రమైనటువంటి పరిణామం. ఎందుకంటే సొసైటీకి ఒక పొజిషన్ లో ఉన్నారు ఆయన, గతంలో సలహాదారుగా ఉన్నారు, ఇప్పుడు చూసుకుంటే వాళ్ళ ప్రధాన కార్యదర్శి ఏదో పోస్ట్ కూడా ఉంది, ప్లస్ వయసులో కూడా పెద్ద ఆయన, కనీసం ఉండాలి కదండి. యా
అదే ఇప్పుడు ఎవరెవరి పేర్లు ఉన్నాయండి ఈ దీంట్లో ఈ కంప్లైంట్లో? సార్ అది కంప్లైంట్ లో ఎవరెవరి పేర్లు కాదు సార్. వాళ్ళు గత 10 years గా మమ్మల్ని ఆర్గనైజ్డ్ గా ఫామ్ అయిపోయి మమ్మల్ని మానసిక హింసకు గురి చేస్తున్నారు, మానసికంగా మమ్మల్ని హత్య చేస్తున్నారు అనేది నేను అక్కడ మెన్షన్ చేశాను. శిరీష్ గారు కొంచెం ఎక్కువ డీటెయిల్స్ అడుగుతున్నాను, హెసిటేట్ అవ్వకుండా కొంచెం మాకు సమాధానం చెప్పండి. అంటే ఏం లేదు, కంప్లైంట్ ఇచ్చారని తెలిసింది కానీ పర్టికులర్గా ఏ విషయాల గురించి ఇచ్చారు లేదంటే ఎవరెవరి పేర్లు ఉన్నాయనేది ఇంకా పూర్తిగా డీటెయిల్స్ అందుతూ ఉన్నాయి, మాకు ఇప్పుడు అందుతున్నాయి. అందుకనే కొంచెం ఎక్కువ మిమ్మల్ని అడుగుతున్నాను, కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి. అంటే కేవలం నేను అనేది అదే, సజ్జల గారు ఈ మాటలు మాట్లాడారు కాబట్టి ఆ మాటల గురించి సజ్జల గారి పేరు మాత్రమే పెట్టారా, లేకపోతే మీరు అన్నట్లు అందరి మీద పేర్లు పెట్టారా? ఒకవేళ అందరూ వీళ్ళంతా ఒకరితో ఒకరు కోఆపరేట్ చేసుకొని గ్రూప్ ఫామ్ అయ్యి ఇబ్బంది పెడుతున్నారని మీరు అంటున్నారు కదా, సో అందరి గురించి పెట్టారా? ఒకవేళ అందరి గురించి పెడితే ఎవరెవరి పేర్లు అందులో ఉన్నాయనేది మాకు చెప్తారా కొంచెం? అవన్నీ ఇప్పుడు అసందర్భం కదండి. ఎలాగూ అసందర్భం ఎలా అవుతుంది శిరీష గారు? అసందర్భం ఎలా అవుతుంది? ఒకటి ఆర్గనైజ్డ్ గా ఫామ్ అయ్యి వాళ్ళు చేస్తున్నటువంటి విషయము చూసి నేను తట్టుకోలేక ఈ మానసిక క్షోభ భరించలేక నేను కంప్లైంట్ ఇచ్చాను. ఒక్కరోజు కదా, ఎవరైతే ఆడబిడ్డల పట్ల అమానుషంగా అసభ్యకరంగా జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఆ కవులోకి వస్తారు. సాక్షి ఛానల్ వస్తుంది, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వస్తుంది, ఖచ్చితంగా దాని యాజమాన్యం వస్తారు. అదే ఇప్పుడు దానికి సంబంధించి అడుగుతున్నాను, ఏవైనా పేర్లు ఇప్పుడు ఎవరెవరు ఉండొచ్చు అనే అవకాశం మాకేమైనా చెప్తారా? ఎవరెవరు ఉండొచ్చు అనేది మీరు కూడా కంప్లైంట్ అంటే ఆ కంప్లైంట్ ఫైల్ చేసిన దగ్గర మీరు ఉన్నారా, దగ్గరుండి చేయించారా? లేకపోతే అంటే ఈజ్ ఇట్ ఏ జనరల్ కంప్లైంట్ అంటే సహజంగా ఒక కంప్లైంట్ తీసుకొని దానికి సంబంధించి విచారణ చేయాలి అంటే ఎవరెవరి పేర్లు ఉన్నాయి లేదంటే ఎవరెవరిని విచారణ చేయాలి దానికి సంబంధించి ఒక క్లారిటీ ఉంటుంది. వాళ్ళు ఏం మాట్లాడారు, ఎలా కించపరిచారు, ఎలా ఇబ్బంది పెడితే మీరు ఎలా బాధపడ్డారు, ఇవన్నీ స్పెసిఫిక్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది కదా. అందుకని అడుగుతున్నాను, ఎవరెవరి మాటల గురించి పెట్టారు, ఎవరెవరి పేర్లు పెట్టారు, మీరేమైనా చెప్పగలుగుతారా? యాక్చువల్ గా గతంలో కృష్ణరాజు అండ్ కేఎస్ఆర్ డిబేట్ మనం చూసే ఉన్నామండి. ఆ డిబేట్ లో భాగంగా వాళ్ళు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఈయన నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో సంకర జాతి అని చెప్పి వర్ణించడం జరిగింది. అలాగే నేనంటుంది ఏంటంటే ఇది ఒక్కరోజు హింస కాదండి, మాకు మానసిక హింస 10 years నుండి ఆర్గనైజింగ్ గా ఫామ్ అయ్యి వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఎవరెవరైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో మా వాళ్ళు 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు వీళ్ళ మానసిక క్షోభ తట్టుకోలేక. కాబట్టి ఎవరెవరైతే చేశారో వాళ్ళందరూ అకౌలక అన్నిటికంటే ముందు ఇవన్నీ ప్రసారం చేస్తున్నటువంటి సాక్షి ఛానల్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అవాస్తవాలను రాస్తూ మమ్మల్ని మానసిక హింసకు గురి చేసే సాక్షి ప్రింట్ మీడియా పేపర్ కానివ్వండి, సాక్షి యాజమాన్యం కానివ్వండి, ఖచ్చితంగా బాధ్యత వహించాలండి. వీటికి వాళ్ళు కూడా ఇందులోకే వస్తారు. ఓకే, అంటే ఏం చర్యలు తీసుకోవాలని మీరు కోరుకుంటున్నారు? మరి ఓ పక్క మీడియాని ఇన్వాల్వ్ చేశారు, మీడియా ఛానల్స్ని, అలాగే సజ్జల గారు కానీ లేదంటే ఎవరెవరైతే మాట్లాడారో అందరిని ఇన్వాల్వ్ చేసామంటున్నారు. ఏం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా ఇలాంటి చర్చలు అనేవి మొన్న జరిగిన కేఎస్ఆర్ గారు అండ్ కృష్ణరాజు గారు పెట్టిన డిబేట్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళను ఫస్ట్ వాళ్ళు ఆయన ఒక జర్నలిస్ట్, ఈయన ఒక అనలిస్ట్, ఇలాంటి వాళ్ళు ఆ పొజిషన్ ఒక గౌరవప్రదమైనటువంటి, మనము జర్నలిస్ట్ అనగానే కొన్ని నీతి విలువలతో కూడుకున్నటువంటి వృత్తి, అలాంటి వాళ్ళు అలాగా కూర్చొని ఇలా మహిళల్ని జుగుప్సాకరంగా మాట్లాడడం, అలాంటి డిబేట్స్ కండక్ట్ చేయటం, ఆ ఛానల్లో కండక్ట్ చేయటం అనేది నాకు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అదే ఛానల్లో పదే ఇదే విషయాలు వస్తున్నాయి. ఆ ప్లేస్ లో ఈ రోజు కృష్ణరాజు వస్తారు, రేపు ఇంకొకళ్ళు వస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని వేరే ఛానల్లో కూడా మీడియా వాళ్ళు బహిష్కరించాలి. అలాగే ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి ప్రతి 10 సంవత్సరాల నుండి మమ్మల్ని మానసిక హింసకు గురి చేస్తున్నటువంటి సాక్షి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీద చర్యలు తీసుకోవాలి. అలాగే సాక్షి యాజమాన్యం మీద కూడా చర్యలు తీసుకోవాలి. సాక్షి ఛానల్ బ్యాన్ చేయాలని చెప్పి నేను కోరడం అయిందండి. ఓకే, ఇప్పుడు సాక్షి ఛానల్ మీద అలాగే ఈ వైసీపీ నాయకుల మీద ఎవరైతే ఇవన్నీ మాట్లాడుతున్నారో వాళ్ళ మీద కంప్లైంట్స్ ఇచ్చారు మీరు, అంటే చర్యలు తీసుకోవాలని చెప్పి. అవునండి. ఓకే, అంటే ఇప్పుడు సహజంగా ఒక విషయం ఏదైనా ఉంది అంటే సమాజంలో దాని గురించి రకరకాల అభిప్రాయాలు, పర్సెప్షన్స్, రకరకాల కోణాల్లో ఒక్కొక్కరు అర్థం చేసుకోవడం కానీ ఆలోచించడం కానీ ఉంటుంది కదా. సో ఆ కోణంలో వాళ్ళు మాట్లాడడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. అభ్యంతరకరంగా మాట్లాడడం తప్పే, ఎవరైనా బూతులు మాట్లాడడం అయినా సరే, కించపరిచేలా మాట్లాడడం అయినా తప్పే. కానీ వేరే కోణంలో ఆలోచించడం, మాట్లాడడం తప్ప అయితే కాదు కదా. పూర్తిగా ఇప్పుడు న్యూస్ ఛానల్స్ని కూడా మీరు ఇన్వాల్వ్ చేశారు, జర్నలిస్టులను ఇన్వాల్వ్ చేశారు. ఈజ్ దట్ ఓకే? మొన్న ఇప్పుడు కేఎస్ఆర్ గారి విషయంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా మనం చూసాం. కేఎస్ఆర్ గారి విషయంలో కూడా
ఇప్పుడు నన్ను అడుగుతున్నారు, ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు, మీరు ఏ క్వశ్చన్స్ అడగాలనేది మీకు తెలుసు కదా, మీకు తెలిసే అడుగుతున్నారు కదా, అంటే మీరు తెలిసే ఈ డిబేట్ చేస్తున్నారు కదా. అలాంటప్పుడు నా నుండి ఒక జుగుప్సాకరమైనటువంటి మాటలు అమరావతి మహిళలను ఉద్దేశించి, ఒక ప్రాంతాన్ని ఉద్దేశించి, ఒక ప్రాంతంలో ఉన్న మహిళా జాతి మొత్తాన్ని ఉద్దేశించి మాట్లాడుతుంటే కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంటుంది కదండి. అలాగే ఛానల్ మీద కూడా ఉంటుంది కదా. ఇలాంటి ప్రోగ్రామ్స్ ముందుగా అనుకోకుండా ప్రోగ్రామ్ మీరు అన్ఎక్స్పెక్టెడ్ గా మీరు ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయరు కదా, ఛానల్ కి వాళ్ళకి కూడా తెలియజేయకుండా ఏం ప్రోగ్రామ్ కండక్ట్ చేయరు కదా. అలాంటప్పుడు ఛానల్ వాళ్ళకు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది కదా. అలా పదే 10 సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి విషయంలో సాక్షి ఛానల్ మాత్రం కదా, ఛానల్ యాజమాన్యానికి కూడా బాధ్యత ఉంటుంది కదా. మాట్లాడొద్దనని మేము అంటాం లేదండి, కానీ అత్యంత దారుణమైనటువంటి, చెప్పుకోవడానికి వీళ్ళని జుగుప్సాకరమైనటువంటి మాటల్ని ఆడబిడ్డల మీద మాట్లాడడం అనేది తప్పు అని చెప్పి మేము మాట్లాడుతున్నాము. ఒక ఆడబిడ్డకి ఇంతకు మించిన వేశ్య అనే మాటకు మించినటువంటి మాట ఇంకొకటి ఉంటదండి, అది మానసిక హత్యతో సమానం. ముఖ్యంగా ఇండియాలో ఆడబిడ్డలు గౌరవించబడతారు, ముఖ్యంగా ఆంధ్రాలో ఆడబిడ్డల్ని దేవతలతో పోల్చుతారండి. మా ఇంట్లో లక్ష్మీ తల్లి ఉంది, సరస్వతి తల్లి ఉందనని, చదువుల తల్లిని, లక్ష్మీ తల్లిని. అలాంటి ప్రాంతాలు అమరావతి ఆంధ్రప్రదేశ్ లో ఆడబిడ్డలను పట్టుకొని వేసలు, అంటే మొత్తం వేసలు, సెక్స్ వర్క్, ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? మీరు మీ చెల్లి, మీ తల్లి, మీ కూతురు ఆ ప్లేస్ లో ఉందని మీరు ఒక్కసారి ఆలోచించండి. అది రైటో రాంగో మీకు అర్థమవుతుంది. నేను మీడియా ఛానల్స్ మీదో, లేదంటే జర్నలిస్టుల మీదో, లేదంటే అనలిస్టుల మీదో మాకు ఏ విధమైన ద్వేషం లేదండి, వాళ్ళంటే గౌరవం ఉంది. కాబట్టే నేను ప్రత్యేకంగా ఆ ఇద్దరిని మాత్రమే మెన్షన్ చేస్తాను, ఆ ఛానల్ మాత్రమే మెన్షన్ చేస్తున్నాను. ఓకే అండి, అంటే ఖచ్చితంగా నేను ఇంతకు ముందు కూడా చెప్పింది అదే. ఒకవేళ ఎవరైనా సరే, ఎవరినైనా, అది న్యూస్ ఛానల్సా లేకపోతే సాధారణ వ్యక్తులా, లేదా ఏ స్థాయిలో ఉన్న వ్యక్తులైనా సరే, ఎవరైనా సరే వేరే వాళ్ళని కించపరిచే రైట్ ఎవరికీ లేదు. అది ఖచ్చితంగా తప్పే. బూతులు మాట్లాడడం కానీ, వారిని కించపరిచేలా మాట్లాడడం, వాళ్ళ మనసు నొప్పించేలా మాట్లాడడం అనేది ఖచ్చితంగా తప్పే. దానికి సంబంధించి యాక్షన్ తీసుకోవడం కూడా సమంజసమే, తీసుకోవాలని కోరుకోవడం, ఇలా కేసు పెట్టడం కూడా సమంజసమే. కాకపోతే ఏంటంటే కేసుకు సంబంధించి ప్రాపర్గా డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం మిమ్మల్ని కొంచెం క్వశ్చన్స్ ఎక్కువ అడగాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ శిరీష గారు మాతో మాట్లాడినందుకు. ఇంకేదైనా అవసరమైతే తప్పకుండా మీకు కాల్ చేస్తాం మేము. ప్లీజ్ బీ అవైలబుల్ ఈ కేసుకు సంబంధించి. రైట్, మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి మనం డీటెయిల్స్ చూస్తున్నాం. శిరీష గారితో మనం మాట్లాడాం. ఎవరైతే కేసు పెట్టారో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ ఖమ్మంపాటి శిరీష గారు మనతో మాట్లాడారు. కేసుకు సంబంధించిన డీటెయిల్స్ మనం మాట్లాడాం. కేవలం సజ్జల గారి మీద మాత్రమే కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే కాకుండా ఇతర వైసీపీ నాయకులు కానీ, లేదంటే ఈ అమరావతికి సంబంధించి తప్పుగా ప్రోపగాండా చేస్తున్నటువంటి ఛానల్స్ అలాగే జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో, ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే, మీడియాకి సంబంధించిన అందరినీ కలిపి ఇది జరుగుతున్నటువంటి ఈ దారుణం, మమ్మల్ని ఇలా మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు, రకరకాల అనగొండ మాటలు మాట్లాడుతున్నారు, సుమారుగా 8-10 ఏళ్ల నుంచి మేము ఇంత మానసిక క్షోభ అనుభవిస్తున్నాం, దీని మీద యాక్షన్ తీసుకోవాలి, ఇంకెప్పుడు ఇలాంటివి జరగకుండా, ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఉండాలి అనేదే వాళ్ళ డిమాండ్. దానికోసమే కేసు పెట్టామని చెప్తున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తున్నాం. మనకి ఎఫ్ఐఆర్ కాపీ కూడా వచ్చింది, మీకు ఆల్రెడీ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు అందిస్తుంది. స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. ఎఫ్ఐఆర్ కాపీ కూడా మన దగ్గర ఉంది. ఇదే అంశానికి సంబంధించి ఇంకొంచెం ప్రాపర్గా మనం మాట్లాడదాం. మనతో మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఇప్పుడే మనం శిరీష గారితో మాట్లాడాము. కేసుకు సంబంధించి కొన్ని డీటెయిల్స్ ఆవిడతో మాట్లాడడం జరిగింది. సో మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? ఈ కేసులు కేవలం ఇక్కడ మాత్రమే కాకుండా చాలా చోట్ల కేసులు నమోదవుతున్నాయని, చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం అంటున్నారు. సో ఏం కేసులు నమోదవుతున్నాయి, ఏ కోణాల్లో కేసులు నమోదవుతున్నాయి, ఏ సెక్షన్లు నమోదు చేస్తున్నారు, ఎలాంటి చర్యలు అసలు వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు కేసులు పెడుతున్న వాళ్ళు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అసలు ఓవరాల్గా? అంటే బేసిక్గా ఈ వ్యవహారంలో 9/6/2025 వైసీపీ పార్టీకి సంబంధించిన సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం, కండక్ట్ చేసిన నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలకి, అక్కడ ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలకి దీని మీద ఈరోజు ఖమ్మంపాటి శిరీష 21వ తారీఖున కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యం, ఎఫ్ఐఆర్ కూడా 21వ తారీఖున నమోదైన పరిస్థితి. 356/2027 కేసు నమోదైన పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలకి మనం కానీ వెళ్తే, ఎఫ్ఐఆర్ దీంట్లో కూడా చాలా క్లియర్ గా కంప్లైంట్ లో కావచ్చు, ఇటీవల కాలంలో
సజ్జల వైసీపీ నేతలు కొందరు చేస్తున్న వ్యాఖ్యలు ప్రధానంగా ఎవరైతే వైసీపీ నేతలు అమరావతి రైతులను అమరావతి మహిళలను టార్గెట్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు అనేది ప్రధానమైన వాళ్ళ ఆరోపణ. అంటే 376/2025 ఎఫ్ఐఆర్ నంబరు, డేట్ వచ్చి 21/6/2025. దీనికి సంబంధించిన కేసులో కమ్మపాటి అరుణ ఎవరైతే ఆమె ఇచ్చిన ఒక ఫిర్యాదును తీసుకున్న పోలీసులు ఈ కేసు ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ కి సంబంధించి దీంట్లో ఒకటి ప్రస్తుతానికి సజ్జల రామకృష్ణారెడ్డి పేరు మీదనే కేసు అయితే నమోదైంది ఎఫ్ఐఆర్ దీంట్లో. అయితే ఈమె తాడేపల్లికి సంబంధించి తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఖమ్మంపాటి రాయపూడి గ్రామానికి సంబంధించిన ఖమ్మంపాటి జేఏసీ లీడర్ ఈమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు, శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఫిర్యాదులో గతంలో అంటే 6వ తారీఖు అప్పుడు సాక్షి మీడియాలో జరిగిన చర్చకు జరిగిన అంశం కావచ్చు, దాని తర్వాత అక్కడ యాంకర్ కి తర్వాత అక్కడ పాల్గొన్న గెస్ట్ మధ్య జరిగిన ఇష్యూ కావచ్చు, వాళ్ళ మధ్య జరిగిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ తద్వారా మరుసటి రోజు 9వ తారీఖు దాన్ని ఫాలో చేసుకుంటూ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను కావచ్చు, వీటన్నిటినీ ప్రస్తావిస్తూ ఆమె ఫిర్యాదు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. దాని తర్వాత మనం చూసిన సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు కావచ్చు, సదరు అక్కడ సీనియర్ జర్నలిస్ట్ ని విడుదల చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూసాం. అంటే ఇప్పుడు ఇది అంతా సుప్రీంకోర్టు సంబంధించిన వ్యవహారంలో ఆల్రెడీ ఇచ్చిన స్టేట్మెంట్స్ కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు ఈ కేసుకి సంబంధించిన వ్యవహారాలు మాత్రమే మనం ప్రస్తావిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ కేసులో ఎందుకు కేసు కట్టారు, ఎవరి ద్వారా కట్టించారు? ఒకటి కమ్మపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదు ఏదైతే ఉందో ఈ ఫిర్యాదు మేరకు గతంలో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే మీడియాలో వస్తున్న ప్రస్తావనలు కావచ్చు, మీడియాలో జరుగుతున్న ఇష్యూలు కావచ్చు, ప్రతి దాంట్లో కూడా మీడియా రెండుగా విడిపోయి ఈ ప్రస్తావనలు తీసుకున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అక్కడ కూడా ఆ లైన్ ఆఫ్ ఆ గీతని దాటి వ్యవహరిస్తున్న పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. చాలా తీవ్రమైన పదజాలాలు వీటిలో వాడుతున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. సరే, అది వారి ఇష్టం, వారి ప్రస్తావనలు, వారి యాజమాన్యానికి సంబంధించిన విషయం, దాని గురించి నేను ప్రస్తావించను. కానీ బట్ ఇప్పుడు ఈ కేసుకి సంబంధించిన డీటెయిల్లో మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు కమ్మపాటి శిరీష ఇచ్చిన కేసు మీద మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించిన వ్యవహారంలో సజ్జల మీద కేసు అయితే నమోదైంది. దానికి సంబంధించి సెక్షన్స్ కూడా పెట్టారు. కేసు నంబర్ 376/2025. తర్వాత దీనికి సంబంధించిన దీంట్లోనే 79, అలాగే 359, 352/2, 196 BNSS కింద ఈ కేసు అయితే నమోదు చేశారు. అయితే ఇప్పుడు ఈ నమోదు అయిన ఈ కేసుకి సంబంధించి ఫర్దర్ గా ఏ విధంగా ట్రీట్మెంట్ ఉండబోతుంది? ఒక్క సజ్జల వ్యవహారం వరకు ఈ కేసు నమోదు అంటే వచ్చిన ఫిర్యాదులో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను మాట్లాడారు. తర్వాత అంతకుముందు కృష్ణరాజు, తర్వాత కొమ్మినేని శ్రీనివాసరావు గారికి సంబంధించిన వ్యవహారంలో కూడా వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. బట్ అది ఆల్రెడీ ఆ కేసు అరెస్టులు అయినాయి, సుప్రీంకోర్టు నిర్ణయాలు అయినాయి, తర్వాత జడ్జిమెంట్స్ వచ్చినాయి. దాని గురించి మనకి ఇప్పుడు ప్రస్తావన అవసరం లేదు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కేసుకు సంబంధించిన వ్యవహారంలో మాత్రమే మనం చూసుకుంటే ఇక్కడ అతని మీద మాత్రం కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఫర్దర్ గా ఏ విధంగా ఉండబోతుంది, ఫర్దర్ గా ఇంతవరకు మంగళగిరి పోలీస్ స్టేషన్ కి సంబంధించి కేసు అయితే నమోదైంది. ఈ కేసుకి ఫర్దర్ గా ఎంతమంది మీదైనా ఎవరి మీదైనా యాడ్ ఆన్ చేసే పరిస్థితులు ఉంటాయా? ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టిన నేపథ్యంలో మరెవరైనా దీని గురించి మాట్లాడారా అనే అంశాలను కూడా ఇప్పుడు ప్రస్తావనకు తీసుకుంటారా, లేదా అంతవరకే ఆపుతారా అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. నందు రైట్ థ్యాంక్ యూ కృష్ణమోహన్. ఒక్కసారి ఈ ఎఫ్ఐఆర్ కాపీలో ఏముందో నేను ఒకసారి చదివి వినిపిస్తాను. మీరు ఆర్టీవీకి స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు. ఎక్స్క్లూజివ్గా శిరీష గారు ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఏం రాస్తుంది అనేది ఒకసారి నేను చదివి వినిపిస్తాను. 21/6/2025 ఈ కంప్లైంట్ నమోదైంది 9 గంటల సమయంలో. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మనం చూద్దాం. శిరీష గారు వాళ్ళ డీటెయిల్స్ ముందు మెన్షన్ చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరు, డీటెయిల్స్ ఏంటి అన్నీ మెన్షన్ చేశారు. అక్కడి నుంచి చూస్తే కేమ్ టు పోలీస్ స్టేషన్ and presented a written report. She is leader of the Amaravati Capital Farmers Dalit Youth Joint Action Committee.
further she stated that the accused Sajjala Ramakrishna Reddy and other leaders associated with the YSRCP party have been deliberately tarnishing the image of Amaravati and its reputation by using Sakshi Media and newspaper as a platform since 2014. As part of that, the sentences made on 6/6/2025 and the comments made on 9/6/2025 are clearly visible to continue their false propaganda, and an action should be taken against the accused who has made such comments for political purposes to create differences between the people and the different sections of the state and to target peaceful protest activists and spread false propaganda and disturb the peace in the state. Further, she stated that action should be taken against the accused Sakshi Media, who has been made false propaganda and abused the Amaravati capital women and inappropriate comments against the people of Amaravati region and the protesting individuals in the way that cast doubt on their character and even defames their birth, thus disrupting peace and security in the state. Later, the complaint came to police station and presented the written report. Hence, the FIR registered by అంటూ ఎస్ఐ ఎస్కే ఖాజావాలి ఈ ఎఫ్ఐఆర్ను రిజిస్టర్ చేశారు. వారికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అవన్నీ అయితే ఇక్కడ మనకి ఉన్నాయి సహజంగానే. సో దిస్ ఈజ్ ద కంప్లైంట్. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి పేరు ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఆయనతో పాటుగా సాక్షి మీడియా పేరు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి కానీ సాక్షి మీడియాకి సంబంధించి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారితో కలిసి అందరూ కలిసి డీఫేమ్ చేస్తూ అమరావతి ప్రజలను ఇబ్బంది పెట్టేలా మాట్లాడుతూ హార్ష్గా మాట్లాడుతూ వారి మానసిక క్షోభకు కారణమయ్యి వారి క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ అమరావతి గురించి తప్పుడు ప్రోపగాండా చేస్తున్నారో వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలి అంటూ ఈ కేసు నమోదైంది. సో ఫర్దర్గా ఈ కేసుకు సంబంధించి మరి ఏమేం చర్యలు తీసుకోబోతున్నారు అనేది వేచి చూడాలి. At KL, the expertise of the world in the palm of your hand. KL deemed to be university. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.